Om Brahma Vishnu Devo Maheshwaraha Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha Vyasam Vasishthanavtaram Sektehi Potramakal Parasaraत्मजं वन्दे सुखतातं तपोनिधिं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगज आनन पद्मार्कं गजानन महर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् Vasudeva. Forum for Truth Seekers, Satyanveshakula Brundam, Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Mulam. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T. H. Hoskins. Grantha Pathanam, Adhyayanam,
అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమం. యాభై 44వ పాఠము 27/7/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చింది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రిన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి
ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుతుండగా అత్యంత శ్రద్ధాశక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ చెప్పుతుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఇప్పటి వరకు చదివింది ఏమిటంటే, మనం ఏదైనా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాము అనేటప్పటికల్లా, ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు ఆ సమావేశం ఏర్పాటు చేసే స్థలాన్ని శుభ్రం చేసుకోవడం, అక్కడ ఎంతమంది వస్తారో దానికి తగిన కుర్చీలు సర్దటం, టేబుల్ అవన్నీ సర్దటం, మాట్లాడే వారికి సీటు సరి అక్కడ కుర్చీ వేయడం, ఇట్లా అన్ని ఏర్పాట్లు చేసి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి కార్యక్రమం ప్రారంభానికి సర్వం సిద్ధం చేయడం. ఆ ప్రాంగణం మొత్తం చెప్పే విషయాన్ని చెప్పేవాడు, వినేవారు, చెప్పబడే విషయం ఏదైతే ఉందో ఆ విషయం చెప్పేవాడి నుంచి వినేవాడికి మొత్తం ఆ ప్రాంగణం అంతా చక్కగా వినపడటానికి వీలుగా మనం దాన్ని ఏర్పాటు చేస్తాం, ఆ ప్రాంగణం మొత్తాన్ని. అట్లాగే మనం ఇప్పుడు చదివిందంతా ఏమిటనమాట, మనం చెప్పుకోబోయే విషయానికి సంబంధించి సర్వం సిద్ధం చేసినట్టు. అప్పుడు ఆ చెప్పబడే విషయం ఏదైతే ఉందో అది మనకి చక్కగా అందుబాటులోకి వస్తుంది. మన ఇద్దరికి, చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికి కూడా అందుబాటులోకి వస్తుంది. అందువల్ల మనం విషయం ఎంత ముఖ్యమో, మనం చెప్పుకునే విషయము ఈ ముందు ఈ చదువుతున్నటువంటిది, అలాగే 7 ప్రార్థన శ్లోకాలు, ఇవి కూడా అంత ముఖ్యం అన్నమాట. వాళ్ళందరము ఆ శ్లోకాలు, ప్రార్థన శ్లోకాలు, ఈ వ్యాఖ్య చదివే సమయంలో కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అనేది. సరే, మనం 6th నెంబర్డ్ ఐటమ్ గురించి విశేషాలు చెప్పుకుంటున్నాం. విశ్వం యొక్క ప్రవర్తన తీరుతెనులు అంతరంగం నుంచి బయటకు పెళ్ళుబుకుతూ ఉంటాయి. అగోచరమైన రీతి ఎలా ఉన్నదో ఇక్కడ మనకు గోచరమయ్యే వస్తువు కూడా అదే పోలిక కలిగి ఉంటుంది. విశ్వరీతి నీతులు మానవునిలోనూ యథాతథంగా ఉన్నాయి. ఈ సృష్టి విధానం తీరు మానవుని మనుగడను గమనించగలిగితే బాగా అర్థమవుతుంది. ఈ సృష్టి విధానము, ఈ బ్రహ్మాండాన్ని జాగ్రత్తగా, అలాగే మానవుని యొక్క మనుగడ, మనం ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, ఈ రెండింటిని గనక పరిశీలించినట్లయితే విశ్వరీతి నీతులు మానవునిలోనూ యథాతథంగా ఉన్నాయి అనేది తెలుస్తుంది. మ్యాక్రోకాజం, మైక్రోకాజం, ఈ రెండింటిలోనూ ఉన్నది ఒకటే ఒకటి అన్నట్టుగా తెలుస్తుంది. ఇచ్ఛ, ఆలోచనలు, కోరికలు అదృశ్య స్థితిలో స్ఫూర్తిని ఇచ్చి బాహ్య చర్యలకు ప్రేరకం అవుతూ ఉన్నాయి. ఇది మనం తెలుసుకున్నాం. అట్లాగే బ్రహ్మాండాలలో అనేక పనులు సజావుగా నడవడం కోసం
సూక్ష్మ లోకాల్లో కొందరు బుద్ధిజీవులు పనిచేస్తూ ఉన్నారు. వీరిని దేవతలు లేక ధ్యాన్ చౌహాన్లు అని అంటారు. పేరు ఏదైనా వారు ఈశ్వర సంకల్ప ప్రవర్తకులు అని తెలిస్తే చాలు. వీరందరూ వారు వారు చేసే పనులకు అనుగుణ్యంగా ఉండే జ్ఞానంతో తరతమ భేదాలతో ఉంటారు. అక్కడి వరకు వచ్చాము నిన్న. ఈ రోజు ఏంటంటే గమనించవలసినది ఏమంటే, వారిలో కొందరు భవిష్యత్తులో మానవులు కాగలవారు, మరికొందరు ఆయా లోకాల్లోనే పదార్థంలో ఉపాధులు పొంది ఉన్నవారు, మరికొందరు ఒకప్పుడు మానవులుగా ఉండినవారు. భవిష్యత్తులో మానవులుగా వెళ్ళేవాళ్ళు కొంతమంది, మానవులు అయ్యేవాళ్ళు కొంతమంది, కొంతమంది ఒకప్పుడు మానవులుగా ఉండి ఈ స్థితికి వచ్చిన వాళ్ళు, ఉన్నత స్థితికి. వీరందరూ జ్ఞానపూర్ణులే. తెలుసుకుందాం. ఇదంతా ఇప్పుడు మనం ఇలా చెప్పుకునేటప్పుడు కల్లా ఇప్పుడు పరిస్థితి ఏంటి? సృష్టి యొక్క పరిస్థితి, సౌర వ్యవస్థల నిర్మాణము, వాని యందు భౌతిక గ్రహగోళములు మరియు వాని ఉపరితలముల సృష్టి, తదుపరి గ్రహగోళముల యందు నివసించు జీవుల సృష్టి. ఇది మొదటి సృష్టి క్రమం. ఈ విధంగా ఇదంతా పూర్తయింది. ఇప్పుడు మనం చెప్పుకునే సమయానికి అంటే 7 శ్లోకాల్లో మనకి వివరించబడిన విషయము ఇంతవరకు వచ్చిందన్నమాట. మరి ఇవన్నీ చేయాలంటే ఎవరో ఉండాలి. దానికి ఇప్పుడు ఎవరెవరు ఏమేంటి చేస్తున్నారు అని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనం అంటే దీనికి సంబంధించి పనిచేసే వాళ్ళు కొంతమందే ఉన్నారు. మిగతా వాళ్ళు ఊరికే ఆడుతూ పాడుతూ ఖాళీగా రికామిగా తిరుగుతున్నారు. మిగతా వాళ్ళకి పనేం లేదు అని కాదు ఇక్కడ. ఇక్కడ జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము అణువు మొదలుకొని సూర్యుడి వరకు ఏదైతే ఉన్నదో ఈ సృష్టిలో ఉన్నటువంటిది సమస్తము అందరము ఆయన ఒక పనిలోనే ఉన్నాము. అంతేగాని కొంతమందే ఆయనకి పనులు చేసి పెడుతూ అంటే సృష్టి బహిర్గతం అవ్వడానికి, సృష్టింపబడుతూ మిగతా విషయాలన్నీ రావడానికి, పని చేయటానికి కొంతమందే పనిచేస్తున్నారు ఆయన దగ్గర. సృష్టికర్తకి సంబంధించి వన్ రియాలిటీ ఏదైతే ఉందో ఆయన యొక్క సంకల్పం, ఇదంతా ఏంటి? ఆయన యొక్క సంకల్పం ఒక్కదంతా ఈ మొత్తం బయలుదేరి ఆ ఈశ్వర సంకల్ప ప్రవర్తకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ మాదిరిగా చేస్తున్నారు, ఒక సమూహము. అంటే మనకి భౌతికానికి వచ్చినప్పటికల్లా దేశము, ఈ దేశాన్ని రక్షించడానికి ఆర్మీ, మిలిటరీ ఉన్నది. 3 విభాగాలుగా ఉన్నటువంటి ఒక మిలిటరీ ఉన్నది దేశ రక్షక వ్యవస్థ కోసం. అంటే వాళ్ళకి ఆ పని వరకే అప్పచెప్పబడి, అట్లా అందరం వేరే వేరే పనుల్లో ఉన్నాం. వాళ్ళు రక్షణ వ్యవస్థకి సంబంధించి వాళ్ళు పనిలో ఉన్నారు, ఇంకొకళ్ళు వేరే పనులు ఉన్నారు. అంటే దేశ ప్రజలు ఏం పనిలో ఉన్నారు? మరి దేశాన్ని సంరక్షించే పనులు, దేశం అలాగా నిలబెట్టే పనులు. అందరము పనిలోనే ఉన్నాము అన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మనందరం కూడా ఏం చేస్తున్నాం? ఆ దైవ కార్యాన్ని నిర్వహిస్తున్నాం. ఆ ఈశ్వర సంకల్పం ప్రవర్తించడానికి భాగంగానే మనందరం కూడా ఆయన యొక్క కొనసన్నల్లో ఆయా పనులే మనం చేస్తున్నాం. మన పనులు అంటూ ఏమీ లేవు. మనం తాత్కాలికంగా ఇవన్నీ నా పనులు, నాకు సంబంధించినవి, నా వరకే అంటే మనం దేహంతో సంబంధించి ఆ దేహం వరకు మనం పరిమితం అవుతూ మన పనులు అన్నట్టుగా మనం చేసుకుంటాం. ఇదంతా దివ్య ప్రణాళికలో ఒక భాగంగా జరుగుతూ ఉన్నది. ఇదంతా దేనికోసం? ఆయన యొక్క సంకల్పం. అవును, పెక్కులు కావాలి. పెక్కులు అయిన తర్వాత ఆ పెక్కులలోనే అంటే అనేకత్వంలోనే ఏకత్వాన్ని దర్శించాలి. సమస్త జీవులు ఏకత్వాన్ని దర్శించాలి. ఒకరికొకరు ప్రేమగా ప్రవర్తిస్తూ హాయిగా జీవించాలి. అది ఆయన యొక్క సంకల్పం.
ఆ సంకల్పం నిజం కావడానికే ఇదంతా జరుగుతున్నది కార్యక్రమం మొత్తం. కాబట్టి కొంతమందే పని చేయటం అని కాదు, అందరూ దీనిలో భాగస్తులే. ఆ ఈశ్వర సంకల్ప ప్రవర్తనలో ప్రవర్తింపజేయడంలో, ఈశ్వర సంకల్పాన్ని ప్రవర్తింపజేయడంలో అందరము భాగస్తులు. మనందరం దేనికున్నాం ఇక్కడ? ఆయన సంకల్పాన్ని ప్రవర్తింపజేయడం కోసం. ఇక్కడ మనం చెప్పుకుంటున్న ధ్యాన్ చౌహాన్స్, ఇంటెలిజెంట్ ఫోర్సెస్, సెమీ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెంట్ పవర్స్, సెమీ ఇంటెలిజెంట్ ఫోర్సెస్, కొంతమంది కొన్ని బుద్ధిజీవులు వీళ్ళు పని చేస్తూ ఉన్నారు, ఆయనకి పని చేసి పెడుతూ ఉన్నారు. అది కరెక్టే. దాంతో పాటు మనం కూడా ఆయన పనే చేసి పెడుతున్నాం, అదొక్కటి మనకి గుర్తుండాలి. అవునా కాదా ఆలోచించాలి. మన పని ఏంటి? మన పని లేదు. ఇది ఆయన ఆఫీస్ ఆఫ్ ద పరమాత్మ. ఆఫీసులో సొంత పని ఉండదు, ఆయన పనే ఉంటుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఆయనలో జరుగుతుంది. మరి ఆయనలో జరిగేటప్పుడు ఆయనకి సంబంధించినదిగానే ఉంటుంది. మన దేహంలో ఏది జరిగినా ఎవరి కోసం చేస్తున్నారు? ఈ జీవాత్మ కోసం జరుగుతూ ఉంది. ఈ దేహాత్మలో ఉండి దేహాత్మ కోసం, ఈ దేహాత్మలో ఉన్నటువంటి జీవాత్మ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం జరుగుతుంది. దేహంలో ఉన్నటువంటి సమస్త క్రియలు వాళ్ళు ఎవరి సొంతం లేదు. ఈ దేహ భాగాల్లో ఎవరైనా కానీ నా కోసం పనిచేస్తున్నామని అంటే నవ్వుతాం. వాళ్ళ కోసం పనిచేయడం ఏంటి? కాదు. రాఘవరావు కోసం ఈ దేహం పనిచేస్తూ ఉన్నది. అట్లా ఎవరికి వాళ్ళకి దేహం సమస్త క్రియాకలాపాలు, కార్యకలాపాలు అన్ని కూడా ఎవరి కోసం? ఆ దేహంలో ఉన్నటువంటి ఆ జీవాత్మ కోసం. అట్లాగే దేంట్లో భాగంగా ఉన్నామో ఆయన కోసం. ఇక్కడ మనం ఇక మర్చిపోతాం. మనం మర్చిపోయి ఇప్పుడు ఇదిగోండి ధ్యాన్ చౌహాన్స్ వాళ్ళు కొంతమంది, దాంట్లో 3 classes ఆఫ్ ధ్యాన్ చౌహాన్స్ ఉన్నారు. వాళ్ళు ఫలానా విధంగా ఇలా పనులు చేస్తుంటారు. మళ్ళా దిగువగా సెమీ ఇంటెలిజెంట్ ఫోర్సెస్ ఉంటారు. వాళ్ళు ఎలిమెంటల్ కింగ్డమ్ నుంచి వస్తారు, వాళ్ళు ఫలానా పనులు చేస్తుంటారు. ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. మన సంగతి ఏంటి? ఎక్కడ రాదు ప్రస్తావన. అందుకే సీక్రెట్ డాక్టర్ మనకు దూరం అయిపోతూ ఉన్నది. మన నిత్య జీవితం ప్రభావితం కావడం లేదు. సీక్రెట్ డాక్టర్ 130 సంవత్సరాల నుంచి వింటున్నప్పటికీ మన నిత్య జీవితం ప్రభావితం కావడం లేదు. ఎందుకంటే మనకు అప్లై చేసుకోవాలి. మనం చేస్తున్న పని ఏంటి? మనం కూడా ఆ పనిలోనే ఉన్నాం, దైవ కార్యంలోనే ఉన్నాం. ఆ దైవ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం ప్రవర్తింపజేస్తూనే ఉన్నాం మనం కూడా. సో వీళ్ళందరూ కూడా మనం ఇక్కడ ఉన్నది ముందు చెప్పుకుందాం. దానికి అదనంగా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అది మనం గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది దీంట్లో లేదు. మనం కూడా దైవ కార్యంలోనే ఉన్నాము. ఆ దైవ సంకల్పాన్నే మనం కూడా ప్రవర్తింపజేస్తున్నాం. సమస్త జీవులు, సమస్త సృష్టి జీవులు అదే పనిలో ఉన్నారు అన్నది ఇక్కడ వాక్యం రాకపోవచ్చు, కానీ ఉన్నది అదే విషయం. అది ఒక పక్కన గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ఏం చెప్పారో మనం ప్రస్తుతానికి అది తెలుసుకుందాం. నిన్నేమనుకుందాం? వెదర్ వి గివ్ దెమ్ వన్ నేమ్ ఆర్ అనదర్, వెదర్ వి కాల్ దెమ్ ధ్యాన్ చౌహాన్స్ ఆర్ ఏంజల్స్. అంటే మనం పురాణాలు వీటిలోకి వెళ్ళేటప్పుడు కల్లా వాళ్ళని దేవతలు అంటాం. ఇలా సైంటిఫిక్ గా ఈ మెదడుగా వివరించేటప్పుడు ధ్యాన్ చౌహాన్ అంటాం. వాళ్ళు చేస్తున్న పనిని బట్టి. ధ్యాన్ చౌహాన్ అంటే లార్డ్. టిబెటన్ పదం ఇది. 2 పదాలు కలిసింది. ఇది టిబెటన్ భాషకి సంబంధించిన 2 పదాలు కలిసింది. చౌహాన్ అంటే లార్డ్, చౌహాన్ అంటే ధ్యాన్ అంటే ధ్యానం, లార్డ్ ఆఫ్ మెడిటేషన్. ఆ మెడిటేషన్ ద్వారా తనకు అప్పచెప్పబడ్డ పనిని మొత్తం అందరి మీద ఆ వెలుగుని ప్రసారం చేస్తూ వారిలో ఆ మేల్కొల్పడం,
మేల్కొల్పి వారు మళ్ళా ఆ పని చేసేటట్టుగా అతనిలో పురికొల్పడం. మధ్యగా నిరంతరము ధ్యానంలో ఉంటూ ఉంటారు వీళ్ళు. 24 గంటలు ధ్యానంలో ఉంటారు కాబట్టి వీళ్ళు లార్డ్స్ ఆఫ్ మెడిటేషన్. అంటే ధ్యానం ద్వారానే వీళ్ళు పని చేస్తూ ఉంటారు అనమాట. మిగతా అందరినీ ప్రభావితం చేస్తూ మిగతా అందరినీ. వాళ్ళు 3 క్లాసెస్ అని ఉంటారు. ఇదంతా సమూహం. ఆర్మీ అంటే ఆర్మీ అధిపతి నుంచి కింద సిపాయి వరకు ఎలాగైతే మొత్తం కలిపి ఒక సమూహం, దానికి ఆర్మీ అని ఒక పేరు, జనరలైజింగ్ టర్మ్ అది. అట్లాగే ధ్యాన్ చౌహాన్ అది జనరలైజింగ్ టర్మ్, సమూహం. ఎంతో గొప్ప సమూహం అనమాట అది. ఎంతో మందితో కూడుకున్నది, ఎన్నో రకాల జీవులతో కూడుకున్నది. అట్లా 3 క్లాసెస్ ఉంటాయి, 3 విభాగాలు. ఒక్కొక్క విభాగము ఒక్కొక్క రకంలో ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. ఎట్లా అయితే మనకు 3 మిలిటరీ అనగానే 3 విభాగాలు కలిసి వస్తుంది. ఏ విభాగానికి ఆ విభాగం. గాలిలో యుద్ధం చేయడానికి సంబంధించి ఆ విభాగం, నేల మీద యుద్ధం చేయడానికి సంబంధించి ఈ విభాగం, నీటి మీద యుద్ధం చేయడానికి సంబంధించి ఒక విభాగం, నౌక, వాయువు, అలాగే నేల మీద యుద్ధం చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా in the sense only that they are the agents of karmic and cosmic laws. వాళ్ళు ఈశ్వర ప్రవర్తకులుగా ఉంటారు, ఈశ్వర సంకల్ప ప్రవర్తకులుగానే. అయితే వాళ్ళకి అప్పచెప్పబడ్డ పని అంతా ఎలా చేస్తుంటారు? ఈ దివ్య ధర్మాలు ఏవైతే ఉన్నాయో, మౌలిక తత్వ దివ్య ధర్మాలు, వాటికి అనుగుణంగా చట్టానికి లోబడి అన్నట్టు, రూల్స్ కి లోబడి, ఆ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తూ ఉంటారు. ఎక్కడ మొహమాట పట్టం, అరే వీడు మనవాడు, వీడిని కొంచెం వదిలేద్దాం, వీడు మనకేదో వ్యతిరేకంగా ఉన్నాడు, వీడిని పట్టుకుని నలిపేద్దాం అని ఇట్లా ఉండదు. పక్షపాత బుద్ధి అనేది లేదు, నిష్పక్షపాతంగా. తనవాడు బయటవాడు అన్నది లేదు వాళ్ళకి. పూర్తిగా ఆ భగవంతుడి యొక్క చింతనలో ఉన్నట్టుగా ఆ ఈశ్వర సంకల్పాన్ని ప్రవర్తింపచేయటం. దానికి ఎట్లా చేయాలి? దివ్య ధర్మాలు వాళ్ళ ముందు ఉన్నాయి. ఆ ధర్మాల్ని అనుసరిస్తూ లా ఆఫ్ కర్మ, కార్మిక్ అండ్ కాస్మిక్ లాస్, ఆ దివ్య మౌలిక తత్వ దివ్య ధర్మాలకు అనుగుణంగా వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. దే వ్యారీ ఇన్ఫినిట్లీ ఇన్ ది రెస్పెక్టివ్ డిగ్రీస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ టు కాల్ దెమ్ ప్యూర్ స్పిరిట్స్. ఇప్పుడు మనకి మిలిటరీ, మన ఆర్మీ ఉంది. ఆర్మీలో సిపాయి యొక్క తెలివితేటలు, అతని యొక్క పనితనము, అతనికి తెలిసిన విషయము, జ్ఞానము ఎంతదా, అలాగే ఆ మొత్తం ఆర్మీకి సంబంధించిన మార్షల్, అధిపతి, పూర్తిగా అసలైన అధిపతి, పైన ఉండే అధిపతి, ఆయనకి తెలిసిన జ్ఞానము ఇది వేరేగా ఉంటుంది కదా. దాంట్లో ఎన్నెన్నో రకాల పోస్టులు ఉన్నాయి, లెఫ్టినెంట్ కల్నల్ అని, కెప్టెన్ అని, ఇలా రకరకాలవి ఉన్నాయి. అట్లా దేనికి తగ్గట్టుగా దానికి వాళ్ళ ప్రజ్ఞా వికాసముకి అనుగుణముగా. అట్లాగే దీంట్లో కూడా రెస్పెక్టివ్ డిగ్రీస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ అనేక అంతర్వుల్లో ఉంటుందన్నమాట. ప్రజ్ఞా వికాసము అనేక అంతర్వుల్లో ఉంటుంది. వీరందరూ వారు చేసే పనులకు అనుగుణ్యంగా ఉండే జ్ఞానంతో, తక్కువ పని చేసేవాడికి ఆ తక్కువకి సంబంధించిన జ్ఞానంతో, ఎక్కువ పని చేసేవాడికి ఎక్కువ పనికి సంబంధించిన జ్ఞానంతో. ఎక్కువ పని చేసేవాడికి తక్కువ జ్ఞానంతో ఉన్నది తెచ్చి అక్కడ పెడితే వాడు చేయలేడు కదా. అటెండర్ని తెచ్చి ఆఫీస్ కుర్చీలో కూర్చోబెడితే చేయగలడు, వాడు చేయలేడు. వాడికి అటెండర్ గా చేయగలిగిన ఈ ఆఫీస్ ఫైల్స్ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళటం వరకే వాడికి తెలుసు. కాబట్టి వాడు అక్కడ నియమించబడటం, వాడికి ఎంతవరకు వాడి వికాసం ఉందో దానికి తగు విధంగా అక్కడ నియమింపబడటం. ఇట్లాగా ఈ ధ్యాన్ చౌహాన్ లో వాళ్ళ ప్రజ్ఞ వికాసానికి తగ్గట్టుగా, అంటే అందరూ పూర్ణులు కాదన్నమాట, వారికి తగ్గట్టుగా ఆ పరిపాలక వ్యవస్థ నడుస్తూ ఉందన్నమాట.
వారు చేసే పనులు అనుగుణ్యంగా ఉండే జ్ఞానంతో తరతమ భేదాలతో ఉంటారు. అండ్ టు కాల్ దెమ్ ఆల్ ప్యూర్ స్పిరిట్స్ వితౌట్ ఎనీ ఆఫ్ ద ఎర్త్లీ అలై. కాకపోతే వీళ్ళందరూ కూడా ప్యూర్ స్పిరిట్ గా, ఎందుకంటే మానవుడికి సంబంధించిన భావోద్వేగాలు, కోరికలు, ప్యాషన్స్, డిజైర్స్ ఇటువంటివన్నీ వాళ్ళకి వాళ్ళ దాకా రాలేదు. అది వాళ్ళకి లేకుండా ఉన్నారనమాట. ఎందుకంటే అవి రావాలంటే భూలోకానికి రావాలి, భూలోకానికి రాని వాళ్ళు అనమాట. అట్లాగే కొంతమంది ఏంటి, భూలోకం నుంచి వీటన్నిటితో జీవనాన్ని కొనసాగించి వీటి నుంచి విడిపడిన వాళ్ళు. ఇట్లా మొత్తానికి వీటితో అనుబంధం లేని వాళ్ళు. మానవుడికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇచ్చా, కోరికలు, ఆ ఎమోషన్స్, డిజైర్స్, అటువంటి వాటితో ఎర్త్లీ ఎలా అటువంటి వాటితో సంబంధం లేని వాళ్ళు వీళ్ళందరూ ప్యూర్ స్పిరిట్స్ వితౌట్ ఎనీ ఆఫ్ ద ఎర్త్లీ అలా. స్థూలానికి సంబంధించినటువంటి ఏ విషయము, స్థూలం అంటే అనేకత్వంలోకి వచ్చేస్తాం. అక్కడ అనేకత్వం అనేది ఉండదు, అంత బాగా తగ్గిపోతుంది అనేకత్వం. ఒకటిలోనే మనం ఉన్నాము అన్న జ్ఞానము వాళ్ళకి మొత్తం అందరికీ కూడా ఉంటుంది. ఒకరి యొక్క ఈ మొత్తం వన్ రియాలిటీలోనే మొత్తం జరుగుతూ ఉన్నది. ఆ వన్ రియాలిటీ యొక్క సంకల్పం ఏమైతే ఉన్నదో, దివ్య సంకల్పము, ఆ సంకల్పాన్ని మనం ప్రవర్తింపజేస్తున్నాం. ఆ పనిలో మనం ఉన్నాము, ఆ దివ్యమైన పనిలో మనం ఉన్నాము, ఆ కర్తవ్యం దీక్షలో మనం ఉన్నాము అనే భావన వాళ్ళకు ఉంటుంది. Which time is wont to prey upon is only to indulge in poetical fancy. భావోద్వేగాలు ఏమాత్రం ఈ భౌతికానికి సంబంధించినటువంటి ఏమాత్రము వాళ్ళని ఎరవేసి పట్టడం అనేది జరగదన్నమాట. ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ బీయింగ్స్ ఈ ధ్యాన్ చౌహానిక్ కింగ్డమ్స్ లో కానీ, అలాగే ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి ఎలిమెంటల్ కింగ్డమ్స్ లో కూడా కానీ, వీళ్ళందరూ కూడా ఏదర్ వాజ్ ఆర్ ప్రిపేర్స్ టు బికమ్ ఏ మ్యాన్. ఒకప్పుడు మానవులుగా ఉండి ఈ స్థితికి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. మానవ స్థితి నుంచి వికాసం, క్రమ వికాసం ద్వారా అభివృద్ధి చెంది ఈ స్థితికి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఎదర్ వాజ్ ఆర్ ప్రిపేర్స్ టు బికమ్ ఏ మ్యాన్. లేకపోతే ఇంకా మానవత్వంలోకి వచ్చేవాళ్ళు ఇంకొక వైపు నుంచి. ఇప్పుడు ఇది రెండు విధాలుగా జరుగుతుంది కదా. మనకి పైనుంచి కిందకి దిగటం, కింద నుంచి పైకి వెళ్ళటం అన్నట్టుగా డిసెండింగ్ ఆర్క్, అసెండింగ్ ఆర్క్. డిసెండింగ్ ఆర్క్ లో ఏంటి, ఇంకా మానవుడిగా మనం ఈ చిట్ట చివరికి వచ్చేటప్పుడు కల్లా ఈ స్థూల జగత్తు నుంచి ఇక అసెండింగ్ ఆర్క్ లో మనం మానవులుగా అవుతాం, మానవ స్థితిని పొందుతాం. ఇట్లా మానవ స్థితిని పొందిన తర్వాత ఇంకా క్రమాభివృద్ధి పొంది ఆ దేవతా స్థితికి, అంటే ఆ ధ్యాన్ చౌహాన్ స్థితికి వెళ్ళటం జరుగుతుంది. అట్లా ఈ ధ్యాన్ చౌహాన్ లో ఎవరెవరు ఉన్నారు, ఎటువంటి వాళ్ళు ఉన్నారు అంటే, ఎక్కడి నుంచి వచ్చారు ఈ ధ్యాన్ చౌహాన్? వీళ్ళ ద్వారా కదా మొత్తం కార్యక్రమం అంతా నిర్వహింపబడుతుంది. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అంటే, ఒక సమూహం ఎక్కడి నుంచి వచ్చారు, మానవుల నుంచి క్రమాభివృద్ధి పొంది ఈ లా ఆఫ్ ఎవల్యూషన్ ద్వారా, ఎవల్యూషన్ లో ఈ పరిణామంలో క్రమక్రమంగా అభివృద్ధి చెంది మానవ దశ దాటి ఆ దేవతా దశకి, దివ్య మానవుడి స్థితికి వచ్చినప్పుడు వాళ్ళు కొంత అక్కడ ఉన్నారు. ఆ ధ్యాన్ చౌహానిక్ కింగ్డమ్స్ లో ఉండి పనిచేస్తున్నారు వాళ్ళు కొంతమంది మరికొంతమంది ఏంటి, ఇంకా వాళ్ళు కిందకి దిగుతున్నారు. ఏకత్వంలో నుంచి అనేకత్వంలోకి వస్తున్నారు. అంటే ఎలిమెంటల్ కింగ్డమ్స్.
వాళ్ళు ఇంకా మానవులుగా రాలేదు, మానవ స్థాయికి రాలే, ఇంకా ఈ స్థాయికి రాలేదు, ఖనిజ స్థితికి రాలేదు వాళ్ళు. ఖనిజ, వృక్ష, జంతు స్థితులకే ఇంకా రాలేదు. ఖనిజ స్థితికి ముందు ఉన్నటువంటి జీవులు అనమాట వాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా దీనికి సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళని ఎలిమెంటల్ కింగ్డమ్స్ అంటాం. అట్లా వాళ్ళు కూడా ఈ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళ దానికి తగ్గట్టుగా అంటే మానవత్వానికి, మానవుడికి సంబంధించినటువంటి ఉద్వేగాలు, ఎమోషన్స్, డిజైర్స్, ఫ్లెష్లీ బాడీస్, ఈ దేహం అనేది లేనయ్యే వాళ్ళు అనమాట. ఇంకా మానవత్వంలోకి రాలేదు వాళ్ళు. ఇట్లా మానవత్వంలోకి రాని వాళ్ళు, మానవత్వం వచ్చి మానవుడిగా జీవించి అక్కడి నుంచి వికాసం చెందుతూ, క్రమాభివృద్ధి చెందుతూ ఆ దివ్య మానవుడిగా మారిన వాళ్ళు ఈ 2 రకాల వాళ్ళు ఇక్కడ ఉండి పనులు చేస్తున్నారు. ఈ పని చేసే వాళ్ళలో ఈ ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్స్ లో, అలాగే ఎలిమెంటల్ కింగ్డమ్స్ లో ఎవరెవరు ఉన్నారయ్యా అంటే ఇగో ఈ 2 రకాల వాళ్ళు ఉన్నారు. Either was or prepares to become a man, if not in the present, then in a past or a coming cycle. Or prepares to become a man, if not in the present, then in a past or a coming cycle. ఇట్లాగా మన్వంతరాలు గడుస్తున్నాయి, కల్పాలు జరిగిపోతున్నాయి. ఇట్లా క్రితం కల్పంలో ఏ స్థాయిలో ఉన్నాడో ఇప్పుడు దాని నుంచి ఇంకొంచెం ముందుకి కదులుతూ ఉంటాం కదా మనం. ఇంతకుముందు ఉన్న కల్పంలో వాళ్ళు మానవుడిగా ఉండి కొంత అభివృద్ధిని సాధించి ఈ కల్పంలో దివ్య మానవుడిగా అక్కడ వెళ్ళి కూర్చుని ఆ ధ్యాన్ చౌహాన్ కింగ్డంలో పనులు చేస్తూ ఉండొచ్చు. లేకపోతే ఒక్కొక్క కల్పంలో కొద్దిగా కిందకి జరుగుతూ ఉన్నారు వాళ్ళు. ఈ ఎలిమెంటల్ కింగ్డమ్కి వచ్చేసారు వాళ్ళు. ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్కి సౌరాత్మ వరకు, చంద్రాత్మ వరకు అక్కడికి దిగారు వాళ్ళు కొంతమంది. వాళ్ళు కూడా దీంట్లో ఉండి పనులు చేస్తూ ఉన్నారు. దే ఆర్ పర్ఫెక్టెడ్ వెన్ నాట్ ఇన్సిపియంట్. మనం ఇప్పుడు ప్రస్తుతం కల్పానికే వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యారు. కొంతమంది పర్ఫెక్ట్ అయ్యి అంటే పరిపూర్ణులు కాకపోయినప్పుడు పరిపూర్ణ దశకి చేరుకుంటున్నారు కొంతమంది. ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్ అంటే స్వామికి దగ్గరగా ఉన్నవాళ్ళు, బాగా వన్ రియాలిటీకి బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు. ఆ తర్వాత ఇంకా పరిపూర్ణత చెందటం. దే ఆర్ పర్ఫెక్టెడ్ వెన్ నాట్ ఇన్సిపియంట్. ఆరంభంలో men and in their higher, less material spheres differ morally from terrestrial human beings only in that they are devoid of the feeling of personality and of the human emotional nature. ఈ మానవుడికి ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, పర్సనాలిటీ అండ్ ద ఎమోషనల్ నేచర్, ఆ 2 కూడా వాళ్ళకి లేవన్నమాట. డివైడ్. మొత్తానికి ఏంటి, ఈ ఇద్దరి దగ్గర 2 రకాల వాళ్ళు ఉన్నారని చెప్పుకుంటున్నాం కదా. ఈ 2 రకాల వాళ్ళ దగ్గర కూడా హ్యూమన్ నేచర్ లేదు. అంటే మానవుడికి సంబంధించినటువంటి ఆ కోరికలు కానీ, ఆ ఎమోషన్స్, డిజైర్స్ కి సంబంధించి కానీ, ఆలోచనలకి సంబంధించి కానీ, ఇండివిజువాలిటీ, మనకి అయామ్ అనే తన వరకే అన్నట్టుగా పరిమితమైనటువంటి అయాముగా మనం ఏదైతే అనుకుంటాడో అట్లాగా ఆ ఇండివిజువాలిటీ కానీ అవన్నీ లేని వాళ్ళు. అవి ఉంటే వీళ్ళు ఆ ఈశ్వర సంకల్పాన్ని ప్రవర్తింపు చేయలేరు. మనం చూడండి, మరి మనం ఈశ్వర సంకల్పాన్ని ప్రవర్తింపజేస్తూ ఆ యజ్ఞంలోనే మనం భాగమై ఉండి ఆ మహాయజ్ఞం ఒకటి జరుగుతూ ఉన్నది. ఆయన యొక్క సంకల్పము ప్రవర్తింప చేయడము అనే మహాయజ్ఞం ఒకటి జరుగుతూ ఉంటే ఆ యజ్ఞంలో మనం భాగం అయితే
మనం కూడా దానికి సంబంధించిన కార్యాన్ని నెరవేరుస్తుంటే, ఆ దైవ కార్యాన్ని మనం కూడా నెరవేరుస్తుంటే మనం చేయట్లేదని అనుకున్నాం. ఎందుకని చేయటం లేదు అని అనుకుంటున్నాము? మనకి సంబంధం లేదన్నట్టుగా అయిపోయింది. అదే పని చేస్తూ మనకి నేను చేయటం లేదంటున్నాను. ఎందువల్ల? హ్యూమన్ నేచర్ వల్ల. హ్యూమానిటీ అంటే ఎప్పుడైతే మనం ఆ జీవాత్మ వరకు ఆ విషయం తెలుసు. జీవాత్మ వరకు ఇది మనం ఈశ్వర సంకల్పాన్ని ప్రవర్తింపజేయటానికే మనం ఇక్కడ ఉన్నాము అని. కానీ మనం ఏ ఉపాధిలో అయితే రాబోతున్నామో ఆ ఉపాధికి అటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల ఆ జంతు స్థితి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగత జంతు ఆత్మ ఏదైతే ఉందో ఆ దేహాత్మ దానికి తన గురించే అన్న విషయంగా ఉంటుంది. మొత్తానికి సంబంధించిన విషయం అని అనుకోకుండా తన గురించి అనే పరిమితం అయిపోతుంది ఆ స్థితి భేదం చేత. అందువల్ల మనం అనుకోలేకపోతున్నాం. వాళ్ళు అనుకుంటున్నారు. ధ్యాన్ చౌహాన్ కింగడంలో ఉన్నటువంటి 2 రకాల వాళ్ళు ఉన్నారు కదా. అంటే మానవుడి నుంచి క్రమ వికాసం చెంది దివ్య మానవుడుగా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇది ఈశ్వర సంకల్పాన్ని ప్రవర్తింపజేస్తున్నాం, ఆ మహాయజ్ఞంలో మేము పాలు పంచుకుంటున్నాము అన్నట్టు. అలాగే ఇంకా మానవుడిగా కాని వాళ్ళు ఉన్నారు. ఈ మానవ దశకి రాకుండా ఇంకా ఆ ముందు దశల్లో ఉన్న వాళ్ళు ఇంకా మానవుడికి సంబంధించినటువంటి ఈ నేచర్ వాళ్ళకి ఇంకా అంతుబట్టలేదు, వాళ్ళకి ఇంకా వంట పట్టలేదు కాబట్టి, ఆ నేచర్ వాళ్ళకి అందలేదు కాబట్టి, ఆ నేచర్లోకి వాళ్ళు రాలేదు కాబట్టి, ఆ మానవత్వానికి సంబంధించిన నేచర్లోకి, అందుకనే వాళ్ళు ప్యూర్ గా ఉన్నారు అక్కడ, ప్యూర్ స్పిరిట్ గా. అందువల్ల వాళ్ళు కూడా ఈశ్వర సంకల్పానికే మనం సహాయం చేస్తున్నాం అన్న భావంలో ఉన్నారు. వాళ్ళ అలా చేయడం వల్ల ఏంటి? వాళ్ళ యొక్క ఎవల్యూషన్, వాళ్ళ యొక్క పరిణామము వేగవంతం అవుతుంది. త్వరగా దిగువ తరువాత స్థితులు ఏవైతే ఉన్నాయో ఖనిజ వర్గులోకి, వృక్ష వర్గులోకి, జంతు వర్గులోకి అలా త్వరగా రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల వాళ్ళు ఉత్సాహంగా మనం ఎట్లా సేవ చేద్దామా అన్నట్టుగా వాళ్ళు ఉంటారు, ఆ భావంలో ఉంటారు. ఈ మానవత్వానికి సంబంధించింది వాళ్ళకి లేదు కాబట్టి they are devoid of the feeling of personality and of the human emotional nature, two purely earthly characteristics. ఈ స్థూలానికి సంబంధించినటువంటి ఈ క్యారెక్టరిస్టిక్స్ ఇది. గమనించవలసినది ఏమంటే, వారిలో కొందరు ధ్యాన్ చౌహానిక్ కింగడం, ఎలిమెంటల్ కింగడం. ధ్యాన్ చౌహానిక్ కింగడం ఏమో పవర్స్, ఎలిమెంటల్ కింగడం ఫోర్సెస్ గా, అంటే చేయించేవాళ్ళు చేసేవాళ్ళుగా మనం నిన్నే చెప్పుకున్నాం. అది అట్లా ఈ ఇద్దరు ఎవరెవరు అంటే, గమనించవలసినది ఏమంటే, వారిలో కొందరు భవిష్యత్తులో మానవులు కాగలవారు, మరికొందరు ఆయా లోకాల్లోని పదార్థంలో ఉపాధులు పొంది ఉన్నవారు. ఆయా లోకాల్లో ఉపాధులు పొంది ఉన్నవారు ఎవరంటే ఈ ఎలిమెంటల్ కింగ్డమ్స్. మరికొందరు ఒకప్పుడు మానవులుగా ఉండినవారు, అంటే భూలోకంలో మానవులుగా ఉండి ఈ ఎమోషనల్ నేచరు, ఈ పర్సనాలిటీ వీటన్నిటిని దాటి దివ్య మానవ స్థితికి వెళ్ళిన వాళ్ళు. వీరందరూ జ్ఞానపూర్ణులే. వీరందరిలో అగుపించే గుణాలు నిస్వార్థత, నిరహంకారము, ఉద్రేక రాహిత్యం. మానవత్వం నుండి పరిణతి చెందినవారు అహంకారము, స్వార్థము, ఉద్రేకము మున్నగు పరిమితులను అధిగమించిన జీవన్ముక్తులు, శాంత చిత్తులు. చూడండి ఎంత తేడా వచ్చేసింది. వీళ్ళందరూ వీరిని మన బ్రహ్మాండాలలో అనేక పనులు సజావుగా నడవటం కోసం సూక్ష్మ లోకాల్లో కొందరు బుద్ధిజీవులు పనిచేస్తూ ఉన్నారు. వీరిని దేవతలు లేక ధ్యాన్ చౌహాన్లు అని అంటారు. పేరు ఏదైనా వారు ఈశ్వర సంకల్ప ప్రవర్తకులు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఆ ఈశ్వర సంకల్పాన్ని ప్రవర్తింప చేస్తున్నాం, ఆయన కోసం పని చేస్తున్నాం. ఈ 2 రకాల వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మొత్తం అందరూ కూడా
ఒకే పద్ధతిలో ఈశ్వర సంకల్పాన్ని ప్రవర్తింపజేస్తున్నాం, ఆయన కోసం పనిచేస్తున్నాం అన్న భావనలో ఉన్నాడు. మరి మన సంగతి ఏంటి ఇక్కడ? మానవ స్థితిలోకి వచ్చేటప్పుడు కల్లా మనకేమైంది? స్వార్థము, అహంకారము, ఉద్రేకము, మనకు పరిమితుల్లోకి వచ్చాం మనం. ఆ పరిమితుల్లో ఉండిపోయేటప్పుడు కల్లా మనకేమైంది? అదే పని చేస్తూ ఈశ్వర సంకల్పాన్నే ప్రవర్తింపజేస్తున్నాం. ఆ మహాయజ్ఞంలోనే భాగంగా ఉన్నాం మనం. వాళ్ళు ఎట్లాగైతే ధ్యాన్ చౌహాన్ కింగడం, ఎలమెంటల్ కింగడం లాగైతే నిరంతరము ఆయన కోసం పని చేస్తున్నాము అంటూ పని చేస్తున్నారు. వాళ్ళు తమ కోసం కాదు. ఎందుకని? నిస్వార్థత, నిరహంకారం, ఉద్రేక రాహిత్యంతో ఉన్నారు వాళ్ళు. అట్లా వాళ్ళు పూర్తిగా ఆయన కోసం పనిచేస్తున్నాం, ఆ వన్ రియాలిటీ కోసం పనిచేస్తున్నాం అన్న జ్ఞానంతో జ్ఞాన పూర్ణులుగా ఉన్నారు. మనం అదే పని చేస్తున్నాం. మనం కూడా ఈశ్వర సంకల్పాన్ని ప్రవర్తింపజేస్తున్నాం. మనం ప్రవర్తింపజేయకపోతే ఇది ఎలాగ మరి సాధ్యమవుతుంది? ఆయన వాళ్ళ వరకు చేసి వదిలేస్తే అక్కడతో ఆగిపోతుంది సృష్టి. ఆ సంకల్పం అక్కడతో ఆగిపోతుంది. ఈ పూర్తిగా స్థూల జగత్తులో ఉన్నటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పనులు చేస్తేనే ఆ సంకల్పం నెరవేరుతుంది. ఆ సంకల్పం నెరవేరబట్టే కదా స్థూల జగత్తుకు రాగలిగాము. స్థూల జగత్తుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించడం. ఆ కార్యక్రమం మనం అప్రయత్నంగా జరుగుతుంది మన ద్వారా. అయితే మనకేం అడ్డుపడుతుందో ఆ పరిమితులు అడ్డం పడుతున్నాయి. స్వార్థము, ఉద్రేకము, అహంకారము, ఆ పర్సనాలిటీ, ఎమోషనల్ నేచర్, ఇవి మనకి అడ్డుపడుతున్నాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన ఉపాధి నుంచి వచ్చింది. ఆ ఉపాధి ఎక్కడిది? జంతు స్థితి నుంచి వచ్చిన ఉపాధి. జంతువు స్థితి నుంచి, అంటే ఆ జంతువు ఆ సామూహిక ఆత్మ నుంచి విడిపడి ఆ జంతు స్థితిలో పూర్తిగా అభివృద్ధి చెందింది. అది జంతు స్థితిలో పూర్తిగా అభివృద్ధి చెంది దాని నుంచి విడిపడి సపరేట్ అయిపోయిన తర్వాత వ్యక్తిగత ఆత్మగా మారిన తర్వాత అప్పుడు అది మనకి దేహాత్మగా మనం దాంట్లోకి ఆ జీవాత్మ దాంట్లోకి ఉపాధిగా తీసుకుని దాంట్లో దిగుతుంది. అప్పుడు మానవుడు అన్నాం. మానవుడు అంటే ఆ జంతువు వచ్చి మానవుడు కావటం కాదు. ఇక్కడే మనం జంతు స్థితి నుంచి, కోతి నుంచి మానవుడు, అక్కడ మనం కొంచెం పొరపాటు పడ్డాం. అంటే భౌతికంగా చూస్తేనేమో అలాగ అనిపిస్తుంది. మన చింపాంజీలు, గొరెల్లాలు వాళ్ళని చూసేటప్పటికల్లా వాటిని మానవుల్లాగా ఉన్నాయి అవి. అంటే దీని నుంచి ఆ తర్వాత మానవుడు అయ్యాడు కావాల. అందుకనే మానవుడిని ఎలాగ చూపిస్తారు మనకి? ముందు కోతిని, ఆ కోతి తర్వాత గొరెల్లాని, చింపాంజీని, అట్లా ఆదిమ మానవుడు అని ఇట్లాగా ఆ వరుస ఒక 5-6 బొమ్మలు వేస్తారు చూడండి. ఒక 5-6 బొమ్మలు వేసి మొదటి 3-4 బొమ్మలేమో ఇట్లాగా గొరెల్లా, చింపాంజీ, వీటి బొమ్మలు వేసుకుంటా అప్పుడు నిటారుగా నిలబడ్డ ఒక మనిషి బొమ్మ వేస్తారు. అంటే అక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చినట్టు. కానీ జంతు స్థితి నుంచి దీంట్లోకి వచ్చాము. ఎట్లాగా? ఆ జంతువు యొక్క విడిపడినటువంటి ముందు సామూహిక ఆత్మగా ఉన్నటువంటి జంతువు ఉన్నత స్థితిని పొంది పూర్తి వికాసాన్ని పొందిన తర్వాత, అభివృద్ధి పొందిన తర్వాత అది విడిపడి వ్యక్తిగత ఆత్మగా తయారైంది. అది ఆ వ్యక్తిగత ఆత్మగా తయారైనటువంటి ఆ జంతువాత్మ ఏదైతే ఉన్నదో అది మనకి దేహాత్మగా మనకి ఉపాధిగా వచ్చింది. అప్పుడు ఆ ఉపాధిలో ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ తురియలోకం నుంచి బయలుదేరేవాడు తురియాత్మగా. అక్కడి నుంచి బయలుదేరి ఆధ్యాత్మిక లోకం, బుద్ధి లోకం, మానసిక లోకంలో ఆత్మ, బుద్ధి, మనస్సు తీసుకుని వాటి యొక్క కలయికగా జీవాత్మగా ఇక్కడికి దిగాడు. దిగి దీంట్లోకి దిగాడు. ఇప్పుడు ఏ ఉపాధిలోకి దిగాడు. అప్పుడు మానవుడు అన్నాం. మానవుడు అంటే ఈ పద్ధతిలో మానవుడు. నేను కోతి నుంచి మానవుడు కాదు.
అక్కడ కొంచెం తేడా ఉంది. అది జాగ్రత్త. ఆ విషయాలు కూడా మన సీక్రెట్ డాక్టర్‌లో చాలా చక్కగా ఈ డార్విన్ యొక్క సిద్ధాంతానికి మనకి ఇక్కడ ఉన్న విషయానికి ఎట్లాగా వేరుగా ఉందో కూడా చక్కగా వివరించారు దాంట్లో. కాబట్టి ఇప్పుడేంటంటే మనం ఈ పరిమితులకు వచ్చేసాం మానవుడు అనేటప్పుడు కదా! ఆ పరిమితులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ దేహాత్మ వల్ల. దేహాత్మ యొక్క బరువుకి ఈ జీవాత్మ లొంగిపోయింది. దాంతో ఇదిగో స్వార్థము, అహంకారము, ఉద్రేకము మున్నగు పరిమితులు. ఇప్పుడు ఆ పరిమితులు ఉండడం వల్ల మనం ఏంటి ఈశ్వర సంకల్ప ప్రవర్తకులమైనప్పటికీ ధ్యాన్ చౌహాన్ కింగడం, ఎలమెంటల్ కింగడంతోనే పని చేపిస్తున్నారు వాళ్ళు అన్నట్టుగా ఇక్కడ భావన వచ్చింది కదా! కానీ మనం కూడా పని చేస్తున్నాం. మనం కూడా ఆ ఈశ్వర సంకల్పం పూర్తి అవ్వడానికే పని జరుగుతుంది. మన ద్వారా కూడా ఆ దైవ కార్యము జరపబడుతూ ఉన్నది. కానీ అనుకోవటం లేదు. ఎట్లాగా? ఇప్పుడు ఇతరులకి పని చేసి పెడుతూ నా కోసం అని ఎలాగ అనుకుంటున్నామో పొరపాటుగా, అట్లాగే ఇది కూడా ఆ దైవ సంకల్పం, దైవ కార్యం మనం చేస్తున్నాం. ద్వారా జరపబడుతూ ఉన్నది దైవ కార్యం. కానీ నా కోసమే నా పనులు చేసుకుంటున్నాను నేను అన్నట్టుగా మనం ఆ పరిమితులకి లోబడి ఉన్నాం. కాబట్టి ఈ పరిమితుల నుంచి నెమ్మదిగా విడిపడి ఇప్పుడు ఆ మానవులు వాళ్ళు ఏమయ్యారు మరి? ఆ పరిమితుల నుంచి అధిగమించిన ఆ జీవన్ముక్తులు ఏమయ్యారు? ఆ ధ్యాన్ చౌహాన్ కింగడంలో చేరారు. అంటే మనం అయితే ఆయన యొక్క అసలైన సంకల్పం ఏంటి? మీరు ధ్యాన్ చౌహాన్‌లోకి వచ్చి అక్కడ నా పని చేయటం కాదు. ఇక్కడ మానవుడుగా ఉంటేనే నా పని చేయాలి అనేది ఆయన యొక్క సంకల్పం. ఆయన యొక్క ఇచ్ఛ ఏంటి? ఆయన కోరిక మీరు జీవన్ముక్తులై బ్రహ్మాండంగా ఇదైపోయి అక్కడ ధ్యాన్ చౌహాన్ కింగడంలోకి చేరి అక్కడ నా యొక్క సంకల్పాన్ని ప్రవర్తింపజేయటం కాదు. ఈ మానవులుగా ఉంటూనే, ఈ పరిమితులకు లోబడే, ఈ పరిమితుల్లో ఉంటూనే నా పని చేయండి మీరు. దైవ సంకల్పాన్ని నెరవేర్చండి. దైవ కార్యంగా మీ పనులన్నీ చేస్తూ ఉండండి. చేయాలి. అది దైవ కార్యంగా చేయాలి అనేది ఆయన యొక్క ఇచ్ఛ. అదనమాట. అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం అంటే వాళ్ళెవరో అక్కడికెళ్ళి పనులు చేయటమే. అంటే ఇక్కడి నుంచి జీవన్ముక్తులు అయితే గాని మనం ఆ ధ్యాన్ చౌహాన్ కింగడంలో చేరం. అప్పుడు ఆ ఈశ్వర సంకల్పాన్ని ప్రవర్తింప చేయం అని చెప్పి అనుకోవటం కాదు. అదొక పద్ధతి. కానీ ఇక్కడ ఉన్నదేంటి? ఇప్పుడు కూడా మనము దైవ సంకల్పాన్ని ఆ సంకల్పాన్ని ప్రవర్తింపజేసే వాళ్ళంగానే ఉన్నాం. ఆ దైవ సంకల్ప ప్రవర్తింపజేయడము తప్ప ఇంకొక పని లేదు ఇక్కడ సృష్టిలో. సృష్టిలో ఉన్నది ఒకే ఒక్క పని. ఆ సంకల్పాన్ని నెరవేర్చడం. ఈశ్వర సంకల్పాన్ని, ఆ వన్ రియాలిటీ యొక్క ఆ దివ్యమైనటువంటి సంకల్పాన్ని నెరవేర్చడం. అంటే ఏం లేదు. ఒక్క పని. అది రకరకాలుగా చేయాలి కాబట్టి అది అనేకత్వంలోకి రావాలి. అనేకత్వంలో ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించాలి. కాబట్టి ఇంత పని ఉంది కాబట్టి వీటన్నిటికి సంబంధించి రకరకాల పనులు, ఆ పనులు చేసేవాళ్ళు ఇలాగా వస్తూ ఉన్నది. కాబట్టి దాంతో పాటు మనది కూడా గుర్తుపెట్టుకోండి. మనం కూడా దైవ కార్యంలో నిమగ్నమై ఉన్నాము. ఇప్పుడు ఈ పాఠం చెప్పుకోవటం, మన ఇద్దరము కలిసి ఈ పాఠం చెప్పుకోవటం కూడా దైవ కార్యంలో భాగం. ఈశ్వర సంకల్పంలో భాగం. ఆ ఈశ్వర సంకల్పం పూర్తిగా అది ఇక్కడ ప్రవర్తిల్లాలి అంటే అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించాలి అంటే ఈ పాఠాలు అవసరం, చాలా అవసరం మనకి. ఈ పాఠాలు చెప్పుకోవటము, ఈ అవగాహన ద్వారా మనం ఇక్కడే ఆ ఏకత్వాన్ని మనం అనుభూతి చెందగలుగుతాం. ధ్యాన్ చౌహాన్ యొక్క ఉత్తమ దేవతా స్వరూపులైన ధ్యాన్ చౌహాన్లకు మానవులలో ఉండే దుర్గుణాలు ఏ విధంగా ఉంటాయో తెలియదు. వీళ్ళందరూ ఏంటనమాట వీటికి దూరంగా ఉన్నారు కాబట్టి మానవుల నుంచి క్రమాభివృద్ధి పొంది దివ్య మానవులుగా మారిన వాళ్ళు ధ్యాన్ చౌహాన్ పింగడంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఈ మానవుడికి ఉండే అహంకారము, స్వార్థము, ఉద్వేగము ఇవన్నీ ఇవన్నీ దాటిపోయిన వాళ్ళు వీటికి. ఇంకా వేరే కొంతమంది ఎలిమెంటల్ కింగడమ్స్ అసలు ఇటు జోలికే రాలేదు వాళ్ళు.
ఇంకా మానవుడి దగ్గరికే రాలేదు కాబట్టి ఈ మానవుడికి ఉండే ఈ పరిమితమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వాళ్ళకి తెలియదు. అటువంటి వాళ్ళతో ఈ ఈశ్వర సంకల్పం ప్రవర్తింపజేస్తున్నారు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అదంతా ఎందుకు జరిగిందంటే have become free from these feelings because they no longer have fleshly bodies. ఎందుకని మరి వాళ్ళకి ఆ ఫ్లెష్లీ బాడీస్ లేదు అంటే ఆ దేహాత్మ, ఆ జంతు స్థితి నుంచి వచ్చినటువంటి ఆ దేహాత్మ, ఆ దేహం లేకపోవడం, ఆ దేహాత్మ ఇది లేకపోవడంతో, ఆ దేహం లేకపోవడంతో వాళ్ళకి an ever numbing weight on the soul, ఆ సోల్ మీద భారం లేదు, ఆత్మ మీద, జీవాత్మ మీద భారం లేదు. భారం లేకపోయేటప్పుడు ఫ్రీగా ఉన్నారు. మానవుడికి ఉండేటప్పుడు కల్లా ఈ దేహాత్మ యొక్క భారం దాని మీద పడింది. ఈ దేహాత్మ యొక్క ప్రభావంలో ఆ సోల్, ఆ జీవాత్మ ఉండిపోయేటప్పటికి సరిగా చేయలేకపోతుంది, ఇంకొక రకంగా చేయటం జరుగుతూ ఉంది. అండ్ ద ప్యూర్ స్పిరిచువల్ ఎలిమెంట్ బీయింగ్ లెఫ్ట్ అన్ప్రామిల్డ్ and more free, they are less influenced by Maya than man can ever be, unless he is an adept who keeps his two personalities, the spiritual and the physical, entirely separated. సిద్ధాంతం చెందిన వాళ్ళంటే ఈ ఫిజికల్ అంటే ఏంటో వాళ్ళకి, ఈ ఫిజికల్ దేహం, భౌతిక దేహము, ఈ ఆత్మకి సంబంధించి రెండింటిని సపరేట్ చేస్తూ, ఎంటైర్లీ సపరేటెడ్, ఈ రెండిటి యొక్క టూ పర్సనాలిటీస్, ఆత్మ, ఈ దేహము, ఈ రెండింటిని కూడా సపరేట్ చేస్తూ వాళ్ళు ఆ సిద్ధులు వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అంటే ఈ దేహము ఉన్నప్పటికీ ఈ దేహం యొక్క భారం వాళ్ళకి లేదు. ఈ దేహం వాళ్ళ అదుపులోకి వచ్చేసింది. ఈ దేహాత్మ అనేది వాళ్ళ అదుపులోకి వచ్చేసేసి జీవాత్మ యొక్క అదుపులోకి వచ్చేసిన వాళ్ళు ఆ అడాప్ట్స్. ద ఇన్సిపియంట్ మొనాట్స్ అంటే మొనాట్స్ గా ప్రారంభంలో ఉన్నవాళ్ళు, ఇక కిందకి దిగుతున్న వాళ్ళు అంటే జీవాత్మలు కిందకి దిగటానికి ఉన్నవాళ్ళు, హ్యావింగ్ నెవర్ యెట్ హ్యాడ్ టెరెస్ట్రియల్ బాడీస్, వాళ్ళు ప్రారంభంలో ఈ మొనాట్కి అంటే ఈ జీవాత్మకి అసలు ఈ దేహాత్మలోకి ఆ ఉపాధిలోకి రాలేదు. వాళ్ళు ఆ ఉపాధిని ధరించలే. వాళ్ళు కెన్ హ్యావ్ నో సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఆర్ యుగోయిజం. దానివల్ల ఏమైంది, ఈ పర్సనాలిటీ కానీ, యుగోయిజం కానీ, అహంకారము, నేను అనేది ఆ పరిమితత్వము, ఈ దేహానికే పరిమితం అయిపోవటం. నేను అంటే ఈ దేహం వరకే, నేను అంటే సమస్త విశ్వము అన్నది రాదు ఆ భావం, ఇది దేహము వల్ల. అందువల్ల అసలు దేహంలోనే వాళ్ళు రాలేదు కాబట్టి, ఇంకా ఆ మొనాట్స్ ఇంకా ప్రారంభంలో ఉన్నారు కాబట్టి, ఇంకా దేహం అనే ఉపాధిలోకి వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళకి ఆ పర్సనాలిటీ కానీ, అహంకారం కానీ, స్వార్థం కానీ ఏమీ లేవు. పర్సనాలిటీ ఆర్ యుగోయిజం, నో సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఆర్ యుగోయిజం. అవి ఆ మొనాటికి, ఆ జీవాత్మకి ఎప్పుడు వచ్చినాయి, ఈ ఉపాధిలో చేరినప్పుడు. ఎందుకని ఉపాధిలో చేరినప్పుడు వచ్చినాయంటే ఉపాధి యొక్క ఎనగారిపోయిన కోరికలు, ఆలోచనలు ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి అది క్రమ వికాసం చెందుతూ ఆ ఫస్ట్ ఎలిమెంటల్ కింగడమ్ నుంచి ప్రయాణం ప్రారంభించి జంతు స్థితి దాకా ఎన్నెన్నో అనుభవాలని క్రోధి చేసుకుంటాం. అవన్నీ బయటకు వ్యక్తం చేయడానికి వీలు లేకుండా ఆ నేచరు తన యొక్క అదుపులో వాటిని ఉంచుకుంటూ నెమ్మదిగా వాటిని తీసుకొచ్చింది. అక్కడే వాళ్ళకి అవి వ్యక్తం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగినాయి అనుకోండి. వృక్ష స్థితిలోనో, ఖనిజ స్థితిలోనో, లేకపోతే జంతు స్థితిలోనో ఎక్కడికక్కడ వాళ్ళ భావాల్ని వ్యక్తం చేయడానికి వీలుగా ఉంటే అక్కడితో ఆగిపోతుంది. ఇక అభివృద్ధికి అవకాశం లేదు, చాలా కష్టం అయిపోతుంది. ఇక ఎప్పటికీ అనేది అనంతం అయిపోతుంది. వాళ్ళకి అభివృద్ధి అనేది ఈ కనుచూపు మేరలో ఉండదు అనమాట. అందుకని ప్రకృతి తన చేతుల్లోకి పెట్టుకుని వాళ్ళ నెమ్మదిగా మాత్రం నోరు మెదపనీయకుండా జాగ్రత్తగా పట్టుకొచ్చింది జంతు స్థితి దాకా. ఇప్పుడు ఈ జీవాత్మ తన యొక్క అధీనంలో ఉన్నత జీవాత్మ దగ్గర ఉన్నాక అప్పుడు వదిలింది అనమాట. అది
ఎందుకంటే ఇక మిగతా విషయాలు జీవాత్మ చూసుకుంటుంది. జీవాత్మ అంటే మూడో ప్రసారం నుంచి వచ్చిన వాడు కదా. మనం అందరం మూడో ప్రసారం నుంచి వచ్చిన వాడు. ఈ రెండో ప్రసారం దాకా ఆ కార్యక్రమం జరిగింది. The incipient monods having never yet had terrestrial bodies can have no sense of personality or egoism. That which is meant by personality being a limitation and relation, or as defined by Coleridge, individuality existing in itself, but with a nature as ground. దేహము ఉపాధి ఉండడం వల్ల ఇండివిడ్యువాలిటీ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. దాని నుంచి ఆ దేహాన్ని మనం పరిపూర్ణం చేయాలి. ఆ దేహాన్ని పరిపూర్ణం చేస్తే ఆ దేహానికి సంబంధించినటువంటి, ఆ దేహాత్మకి సంబంధించినటువంటి ఏవేవైతే అణగారిపోయినవి ఉన్నాయో వాటన్నిటినీ మనం వేయించటం అన్నట్టుగా అనమాట. అంటే దానికి సర్ది చెబుతూ, బలవంతంగా కాకుండా దానికి అవగాహన కలిగిస్తూ చేసేటప్పటికల్లా అది జీవాత్మకి సమానం అయిపోతుంది, జీవాత్మలో కలిసిపోతుంది. దేహాత్మ జీవాత్మలో కలవాలి. అప్పుడు జీవాత్మ నేరుగా తురియాత్మకి వెళ్ళిపోతుంది. ఇది కార్యక్రమం. అంటే మొదటి జీవ ప్రసారం సంబంధించిన అణువు ఏదైతే ఉన్నదో ఆ అణువు నుంచే కదా రెండో జీవ ప్రసారంతో కొన్ని అణువుల యొక్క సంయోగంతో ఇవన్నీ వచ్చినాయి జంతువు దాకా. మొదటి జీవ ప్రసారము, రెండో జీవ ప్రసారము కలిసి ఈ మూడో జీవ ప్రసారం వచ్చి రెండు జీవ ప్రసారాలకి సంబంధించినటువంటి జంతు స్థితి ఏదైతే ఉన్నదో ఆ జంతువు యొక్క దీని నుంచి దాన్ని తీసుకుని మళ్ళా ఆ తురియాత్మకు వెళ్ళాలి, తురియాత్మ లోకానికి వెళ్ళాలి, వన్నెస్ కు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇదిగో ఈ ముందు ఈ దేహాత్మని పరిపూర్ణం చేయాలి. దేహాత్మ పరిపూర్ణం అయిపోతే అప్పుడు జీవాత్మలోకి లయం అయిపోతుంది. అప్పుడు ఆ జీవాత్మ వెళ్ళిపోయి ఆ తురియాత్మలో లయం అయిపోతుంది. ఇక్కడ ఒక వరుస క్రమ పద్ధతి. దానికోసం ఇదంతా అది ఈశ్వర సంకల్పం. ఆ ఈశ్వర సంకల్పాన్ని ప్రవర్తింపజేస్తూ అసలు ఈ మొత్తము అందరము ప్రతి అణువు ఆయన యొక్క పనిలోనే ఉన్నారు. అది మనం పూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం. దీంట్లో కొంతమందే ఈశ్వర సంకల్పం ప్రవర్తింపజేయడానికి ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళు వేరే పనిలో ఉన్నారు అన్నది లేదు. ఇక్కడ సమస్తము ఆయన పనిలోనే ఉన్నాము. ఈరోజు మనకి ఆ విషయం అర్థమైంది. సో మిగతా విషయాలు మనం సోమవారం నాడు చెప్పుకుందాం. నెక్స్ట్ సోమవారం నాడు. దీంట్లో ఉన్నవే కాకుండా కొంచెం ఇప్పటికి అందుతున్నవి. ఇట్లాగా మనం రోజులు గడిచే కొంది ఇదే విషయం, ఇదే సీక్రెట్ డాక్టర్ పుస్తకం సంవత్సరాలు గడిచే కొంది దాంట్లో నుంచి ఇంకా కొత్త విషయాలు బయటకు వస్తూ ఉంటాయని దాంట్లో నిబంధింపబడి ఉన్నాయి. అవి క్రమక్రమంగా ఉన్మీలనం అవుతాయి. క్రమక్రమంగా మనం దానికి అనుగుణంగా మనం సిద్ధంగా ఉండేటప్పటికల్లా మనకు అందింపబడుతూ ఉంటాయి. ఇలాగే దాన్ని అందుకోవటమే మనం చక్కగా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనం ముందుగా ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టు. మనందరం కూడా ఆ భగవానుని, ఆ వన్ రియాలిటీ ఏదైతే ఉందో, ఆ పరమాత్మ ఏదైతే ఉందో, పరబ్రహ్మ, ఆయన యొక్క దివ్య సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని ప్రవర్తింపజేసే వాళ్ళలో మనం కూడా ఉన్నాం. ఆ మహాయజ్ఞంలో మనం కూడా పాలు పంచుకుంటూ ఆ సంకల్పాన్నే మనం ప్రవర్తింపజేస్తూ మన ద్వారా జరుగుతున్నది ఇదంతా.
అంతేగాని మన పనులు లేవు. మనం చేసే ప్రతి పని ఆ సంకల్పానికి ముందుకు తీసుకువెళ్ళేది ఆ సంకల్పాన్ని. అంటే ఇట్లా చిన్న చిన్న పనులు, ఎవరికి వాళ్ళకి సంబంధించిన పనులు ఇవి ఎలాగా అంటే, మరి ఆ సంకల్పం అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించాలంటే ఇవన్నీ జరగాలి. అన్నిటి నుంచి అనుభవాలు పొందాలి. అనుభవాలు పొంది అవగాహన ఏర్పరచుకుని నెమ్మదిగా దాంట్లోకి రావాలి. అందుకే దానికి ప్రాతిపదికగా మనము నా కోసం కాకుండా నా చుట్టూ ఉన్న వారి కోసం అన్నది ఒక్కటి మనం ఆ పద్ధతిగా ముందుకు వెళ్ళామంటే మొత్తం మన ముందు దర్శనమిస్తుంది. మనం ఈశ్వర సంకల్ప ప్రవర్తకులు అనే విషయం అర్థం. ఓకే. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. మరలా సోమవారం నాడు కలుసుకుందాం.